హాయ్ హలో వెల్కమ్ టు కేవీ. ఈ భూమి నాది, పండించిన పంట నాది, దీన్ని దోచుకోవడానికి ఆ దొరేవాళ్ళు అంటూ తొలి భూ ఉద్యమానికి నాంది పలికిన వీరనాది చాగ ఐలమ్మ గురించి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అగ్రవర్ణాల అణచివేతను ఎదిరించి రజాకారులను తరిమి కొట్టిన ధీర వనిత మన చాగలి ఐలమ్మ ప్రస్తుత వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురంలో 1995 సెప్టెంబర్ 26న ఓరుగంటి మల్లమ్మ సాయిల దంపతులకు 4వ సంతానంగా జన్మనిచ్చింది. తన 11వ ఏట పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో చాగలి ఐలమ్మ వివాహం జరిగింది. 1927 తెలుగు భాష పరిరక్షణ ధ్యేయంగా ఆనాడు ఏర్పడిన జనసంఘం యొక్క మాటలు కావచ్చు, వాళ్ళ ఉద్యమ తీరుకి ఉత్తేజితమైంది మన చాగలి ఐలమ్మ. అప్పటి నుండి రాజకీయాలపై ఆసక్తి రావడం మరియు ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆమె రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంది. 1944 భువనగిరి మహాసభ నాటికి కమ్యూనిస్టుల ప్రాబల్యంతో భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు మొదలయ్యాయి. ఈ మహాసభతో ఐలమ్మ ఆంధ్ర జనసంఘంలో సభ్యురాలుగా చేరింది. ఆ చేరిన నాటి నుండి చురుగ్గా పనిచేయడము, పేద ప్రజల కోసం పోరాటం చేయడం తొలినాదనే మంచి గుర్తింపు తెచ్చింది. 1946లో భూమి నాది, పండించిన పంట నాది, దీన్ని దోచుకోవడానికి ఆ దొరేవాడంటూ మాటల్ని తోటాల్లో పేల్చడంతో భూ పోరాటానికి నాంది పలికింది చాగలి ఐలమ్మ. పోరాటం మొదలవడం గల కారణం ఏంటంటే పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి దొరల నుండి భూమి కవులకు తీసుకుని వ్యవసాయం చేసేది చాగలి ఐలమ్మ. అయితే విఘ్నేష్ దేశ్ముఖ్ కొంతమంది కిరాయి గుండాలను పెట్టి ఐలమ్మ పండించిన పంటపై దాడి చేయించి తన పంటను దోచుకున్నాడు. అప్పుడు ఈ దొర ఎవడు అని మొక్కమోని ధైర్యంతో రోకల్ని చేత పట్టుకొని దొరని ఎదుర్కొంది. ఆ సమయంలోనే దొడ్డి కొమరయ్య మరియు ఆంధ్ర జనసంఘం కార్యకర్తలు ఆమెకు అండగా నిలిచారు. సో అయితే వీళ్ళెంతమంది అండగా నిలిచినా కూడా దొరలతో పోలీసులు ఏకమవడంతో చాగలి ఐలమ్మ ఇల్లు మరియు ఆమె కూతురు మానాన్ని కూడా ఆమె కోల్పోయింది. అయినప్పటికీ కూడా ఆమె దొరలకి ఏమాత్రం భయపడకుండా వాళ్ళకి ఎదురుడి నిలిచింది. అప్పుడే తెలంగాణ సాయుధ పోరాటానికి కూడా బీజం పడింది. అంటే ఐలమ్మతో కలిసి కమ్యూనిస్టులు పాలకుర్తి దొరపై దాడి చేసి ధాన్యంతో పాటు 90 ఎకరాల భూమిని పేదలకు పంచారు. ఈ సాయుధ పోరాటం 4000 మంది అమరులు అయినప్పటికీ 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచారు. చివరికి 1985 సెప్టెంబర్ 10న అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు చాగలి ఐలమ్మ. అయితే ఈమె పోరాట ఫలితమే తెలంగాణ సాయుధ పోరాటానికి దారి తీసింది మరియు ఈమె పోరాట ఫలితమే ఎంతో మంది మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఈమె పోరాటాన్ని 2021 నాటికి కూడా మన ప్రస్తుత 20వ శతాబ్దం నాటి ప్రజలకు తెలియకుండా, విద్యార్థులు తెలియకుండా కొంతమంది అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ 2021లో ఆనాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే చాగలి ఐలమ్మ యొక్క గొప్పతనాన్ని మన తెలంగాణ ప్రజలు తెలియాలని చెప్పేసి 2021 చాగలి ఐలమ్మ యొక్క వర్ధంతి జయంతిని తెలంగాణ ప్రభుత్వం చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఇది ఇలా ఉండగా మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొన్నటికి మొన్న జరిగిన చాగలి ఐలమ్మ యొక్క 30వ వర్ధంతి సందర్భంగా ఈనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే కోటి ఉమేష్ కాలేజ్కి చాగలి ఐలమ్మ పేరును పెట్టడం జరిగింది. సో ఇది చాగలి ఐలమ్మ జీవిత కథ. సో ఇలాంటి జీవిత కథలు కానీ మళ్ళీ ఇలాంటి హిస్టారికల్ స్టోరీస్ కానీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని